సార్ ఇన్ జనరల్గా నార్మల్ డిగ్రీకి ఈ పబ్లిక్ పాలసీకి ఈ డిఫరెన్స్ అనేది మీరు ఇప్పుడు చెప్తున్నారు సార్. మరి స్టూడెంట్కి ఏ విధంగా టైం సేవ్ అవుతుంది అంటారు? ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకొని ఒక మల్టీనేషనల్ కంపెనీలో నేను ఒక సాఫ్ట్వేర్ డెవలపర్గానో టెస్టర్గానో వర్క్ చేయాలి అని అనుకుంటే వాళ్ళ చాయిస్ ఏముంటుంది? ఒక కాలేజ్ ఏమో బీటెక్ గ్రాడ్యుయేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఇంకొక కాలేజు సార్ మేము ఇక్కడ బీఎస్సీ డిగ్రీ ఇచ్చి దాంతోపాటు మీకు ఆ బీఎస్సీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి మీకు సాఫ్ట్వేర్ కోచింగ్ C++, జావా ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ మీద ఎడిషనల్ కోచింగ్ ఇస్తాం సార్ అంటారు. ఇప్పుడు పేరెంట్స్ ఆర్ స్టూడెంట్స్ అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా బీటెక్కే చూస్ చేసుకుంటారు. ఎందుకు? బీటెక్ అనే దాంట్లోనే ఇటు డిగ్రీ నాకు మంచి టెక్నికల్ డిగ్రీ వస్తుంది, అలాగే ఆ బీటెక్లో ఉండే సిలబస్ మొత్తం అంతా నాకు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ తెచ్చుకోవడానికి కంప్యూటర్ సైన్స్లో C++, జావా, ఆరకిల్ ఇలా మంచి మంచి టెక్నాలజీస్ అనే అక్కడే నేర్చుకుంటాను. అందులోనే ఆ కరికులం బీటెక్లోనే నాకు ల్యాబ్స్ ఉంటాయి, అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ రాయడం, దానికి ఎగ్జామ్స్ పెట్టడం అన్నీ అందులోనే జరుగుతాయి. ఇక్కడ బీఎస్సీ చదివి నేను అడిషనల్గా అంటే ఇటు బీఎస్సీ నేను ఎందుకు చదవాలి అంటే ఒక డిగ్రీ కోసం చదవాలి. ఆ డిగ్రీలో ఏముంటాయంటే బేసిక్ సైన్సెస్ గురించి నేను నాలెడ్జ్ తెచ్చుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఈ బేసిక్ డిగ్రీ చదివిన తర్వాత ప్రతిరోజు మధ్యాహ్నం సాయంత్రం మళ్ళీ అడిషనల్గా సెపరేట్ కోచింగ్లు తీసుకోవాలి. ఏది మళ్ళీ C++, జావా ఇలా పిల్లల మీద బర్డెన్ ఎక్కువ పడుతుంది. అలాగే టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఆ ఏజ్లో పిల్లలు కాలేజ్ లైఫ్తో పాటు మళ్ళీ ఈవినింగ్ ఎక్స్ట్రా బర్డెన్ ఓవర్ టైం కష్టపడాల్సి వస్తుంది. అలాగే కోచింగ్ ప్రోగ్రాంలో దానికి ప్రాపర్ ఎగ్జామినేషన్స్ టెస్ట్స్ అనేవి ప్రాపర్గా ఉండవు. అదే బీటెక్లో అయితే డే 1 నుంచి బీటెక్ కంప్లీట్ అయ్యి ప్రతిదీ మీరు జాబ్ ఓరియంటెడ్ కోర్స్ లాగానే డిజైన్ చేస్తారు కాబట్టి బీటెక్ వాల్యూ. సో ఇప్పుడు నేను మన సివిల్ సర్వీసెస్కి వస్తే ఈ BA ఇన్ పబ్లిక్ పాలసీ అనేది సివిల్ సర్వీసెస్లో మీరు డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఏదైతే సిలబస్లో నేను ఎగ్జామ్ రాయాలనుకుంటున్నానో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కావచ్చు, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఆ సిలబస్ అంతా ఈ పబ్లిక్ పాలసీ డిగ్రీలో ఉంటుంది. అదే నార్మల్ డిగ్రీ జనరల్ డిగ్రీ చేసి మీరు ఎక్స్ట్రా కోచింగ్ చేయాలి అంటే మీరు జనరల్ డిగ్రీ చదవాలి, అవసరం ఉన్నా లేకపోయినా అందులో అవసరం లేని సబ్జెక్ట్స్ మీరు చదవాలి, ఎడిషనల్గా మీరు కోచింగ్ సంబంధించి చదవాలి. సో బర్డెన్ ఎక్కువ అవుతుంది. సో మనం BA పబ్లిక్ పాలసీ అనేది రోజులో డిగ్రీ చదువుతున్నట్టు మార్నింగ్ టు ఈవినింగ్ క్లాసెస్ వింటూ సాయంత్రం దాన్ని రివిజన్ చేసుకుంటూ కాలేజ్ లైఫ్ అండ్ క్యాంపస్ లైఫ్లో నేర్చుకోవాల్సినవి అన్నీ నేర్చుకుంటూ మన పర్సనాలిటీని మౌల్డ్ చేసుకుంటూ స్పోర్ట్స్ ఎక్స్ట్రా కరికులర్స్ అన్నీ మేనేజ్ చేసుకుంటూ కరెంట్ అఫైర్స్ దొరికిన టైంలో కరెంట్ అఫైర్స్ కానీ ఎడిషనల్ రిసోర్సెస్ కానీ చూస్ చేసుకుంటూ మనం చదివితే మనకి చాలా టైం సేవ్ అవుతూ తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్కి మనం ఎక్స్పోజర్ ఉంటుంది. అలాగే ఎక్కువ ఎన్కల్కేట్ చేసుకోవడానికి స్టూడెంట్స్లో వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి టైం వేరియస్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అదే నేను జనరల్ డిగ్రీ చేసుకుంటూ అలాగే ఎడిషనల్గా చేయాలి అంటే పిల్లలు ఆ బర్డెన్ని తీసుకోలేరండి. ఎక్కువ కాలం దాన్ని కంటిన్యూ చేయలేరు. సో ఇదేంటంటే స్టార్టింగ్లో చాలా బాగుంటుంది, నేను డిగ్రీ చదువుతాను సివిల్స్ చదువుతాను అని చెప్పి, కానీ రాను స్లోగా ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది. పిల్లలకి గ్రాడ్యుయేషన్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు, లాట్ ఆఫ్ ఇష్యూస్. ఈ సీనియర్ స్టూడెంట్స్ని అడిగితే మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సో ఇన్ని నేను చెప్పాను, కానీ నేననేది ఏంటంటే యూ గో రీసెర్చ్. ChatGPT ఓపెన్ చేసి ఒక ప్రైవేట్ డిగ్రీ కాలేజ్లో డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్ కోచింగ్ అవైలబుల్ ఉంది. అలాగే ఇంకొక యూనివర్సిటీలో BA పబ్లిక్ పాలసీ విత్ సివిల్ సర్వీసెస్ సిలబస్ డిజైన్ చేసి అక్కడ అందుబాటులో ఉంది. ఈ రెండిట్లో ఏది బెటరు, రెండిట్లో కంపారిజన్, అలాగే నాకు సజెషన్ ఇవ్వండి అని చెప్పేసి ChatGPTలో టైప్ చేయండి. దెన్ యూ విల్ గెట్ ది రియల్ అనాలిసిస్. సో ఆ అనాలిసిస్ని బేస్ చేసుకొని కొంత రీసెర్చ్ చేసుకొని యూ కెన్ టేక్ ది రైట్ చాయిస్. Like and subscribe Eagle Media Works.